ఉంటాను. ఇప్పుడే అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా కొంత రెండవ రౌండ్ తర్వాత క్లియర్ పిక్చర్ ఒకటి వచ్చింది. 17,874 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి వస్తే 14,879 ఓట్లు మాగంటి సునీతకు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి కూడా 3,475 ఓట్లు రెండవ రౌండ్ తర్వాత వచ్చాయి. ఓవరాల్గా 3,000 పైగా లీడ్లో ఉంది. అక్కడ నుంచి మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, రెండవ రౌండ్ అఫీషియల్గా అనౌన్స్ అయింది, మూడో రౌండ్ కూడా పూర్తయినట్లు సమాచారం అంటుంది. 3,000 పైగా లీడ్లో కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు జరిగిందంతా కూడా షేక్పేట, ఎర్రగడ్డ, రేమత్ నగర్ ఈ ప్రాంతాలకు సంబంధించిన కౌంటింగ్ జరిగినట్లు కనిపిస్తుంది. ఏంటి, ఇంకా బీఆర్ఎస్ పార్టీ హోప్లో ఉందా, లేదంటే కాంగ్రెస్ ఇదే రకమైన ట్రెండ్ చివరి వరకు కొనసాగించే అవకాశం ఉందా? అక్కడ వాతావరణం ఎలా కనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ ట్రెండ్ను కంటిన్యూ చేసే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే మొదటి రౌండ్లోనే బీఆర్ఎస్కు కొంత ఆధిక్యం వచ్చడానికి అవకాశం ఉండే. ఎందుకంటే షేక్పేట్లో 1వ నెంబర్ బూత్ నుండి 42వ బూత్ వరకు కూడా అక్కడ ఓట్లు అనేది కొంత బీఆర్ఎస్కి ఎడ్జ్ వస్తుందని అనుకున్నారు. కానీ అక్కడనే స్వల్ప ఆధిక్యాన్ని కాంగ్రెస్ ప్రదర్శించింది. కేవలం 47 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అక్కడ కొంత బీఆర్ఎస్ బలంగా ఉండడం వల్లే ఆ మాత్రం తక్కువ లీడ్ తోటి బీఆర్ఎస్ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆ తర్వాత వస్తున్నటువంటి బూత్లు ఏవైతే ఉన్నాయో మనం సెకండ్ రౌండ్లో తీసుకున్నట్టే షేక్పేట, ఎర్రగడ్డ ఈ రెండుకి సంబంధించినటువంటి బూతులు 43వ బూత్ నెంబర్ నుండి 85వ బూత్ నెంబర్ వరకు సంబంధించినటువంటి రిజల్ట్ కొద్దిసేపు క్రితమే అధికారికంగా ప్రకటించడం జరిగింది. దీంట్లో పూర్తి ఆధిపత్యాన్ని కాంగ్రెస్ ప్రదర్శించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక మూడో రౌండ్ తీసుకున్నట్లయితే రామత్ నగర్, వెంగళరావు నగర్. ఈ రామత్ నగర్ పూర్తిగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నగర్. అదేవిధంగా వెంగళరావు నగర్ కొంత మిక్స్డ్ ఉంటుంది. అందులో ఆంధ్ర ఓట్లు అంటే సెటిలర్లు ఉంటారు, హిందూ ఓటర్లు ఉంటారు, కొంత ముస్లిం ఓటర్లు కూడా తక్కువ స్వల్పంగా ఉంటారు. ఇక్కడ కూడా కొంత కాంగ్రెసే లీడు ప్రదర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో ఇక కంటిన్యూగా మిగతా ఏవైతే రామత్ నగర్, వెంగళరావు నగర్, యూసఫ్గూడ, సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండ ఇట్లా అన్ని డివిజన్లోనే కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే మనం పోలింగ్ రోజు క్లియర్గా చూసాము ఎక్కడెక్కడ బీజేపీకి ఎడ్జ్ ఉంటుంది, ఎక్కడెక్కడ కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంటుంది, ఎక్కడెక్కడ బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంటుంది అనేది మనం చూడడం జరిగింది. అందులో షేక్పేటలో కొంత బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంటుందని మనకు ముందే మనం కొంత గుర్తించాం. కానీ అక్కడ కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత వస్తున్నటువంటి డివిజన్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెసే ఎడ్జ్ ఉంటున్నాయని మనం పోలింగ్ రోజు కూడా గమనించడం జరిగింది. ఇప్పుడు అదే ఫలితాలు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సెకండ్ రౌండ్ అధికారికంగా ప్రకటించిన అయితేనే, మూడో రౌండ్లో అనధికారికంగా వచ్చినటువంటి సమాచారం అయితేనే ఈ రెండు రౌండ్లో కూడా కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. దాదాపు 3,500 పైచీలకు ఓట్ల మెజార్టీని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ఆ పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ కొంత మెజార్టీ కూడా 10,000 పైనే దాటే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే రెండు రౌండ్లు పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ మెజార్టీ 3,500 ఉంది. రౌండ్కు ఒక 1,000, 1,500, 2,000 మెజార్టీ వచ్చినప్పటికీ 10వ రౌండ్ పూర్తయ్యే వరకు ఆ మెజార్టీ కాస్త 10,000 పైనే దాటే అవకాశం అయితే లేకపోలేదు. ఇంకా పోతూ ఉంటే ఇంకా మెజార్టీ పెరిగే అవకాశం ఉంది తప్ప ఎక్కడ తగ్గే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా అజయ్, మీరు చెప్పినట్టు ప్రతి రౌండ్లో కొంత కాంగ్రెస్కి మెజార్టీ పెరిగే అవకాశమే మనకు కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే చివరిలో బోరబండ ఉంది. బోరబండలో ఖచ్చితంగా బీఆర్ఎస్ లీడ్ అని అన్ని సర్వేలు చెప్పాయి. బీఆర్ఎస్ కూడా అదే అంచనాలో ఉంది. అక్కడ ఏమైనా లీడ్ తారుమారయ్యే అవకాశం, ఒక్క డివిజన్లో తారుమారయ్యే పరిస్థితి ఉందా? అలా తారుమారు చేసి విజయాన్ని మార్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అంత సీన్ ఉండకపోవచ్చా? అంటే మనం చూడవచ్చు ఇటు షేక్పేట, బోరబండ కొంత మిక్స్డ్ ఓటింగ్ ఉంటుందనేది మనం ముందు నుండి అంచనా వేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ముస్లిం ఓట్లు రెండుగా చీలాయి అనేది కూడా ఒక అంచనా ఉంది. అయితే షేక్పేటలో కొంత బీఆర్ఎస్ ఎక్స్ట్రీమ్ ఎడ్జ్ ఉంటున్నది అనుకున్న దగ్గరనే కొంత 45 ఓట్ల మైనస్లో బీఆర్ఎస్ ఉంది, 45 ఓట్ల లీడ్లో, 47 ఓట్ల లీడ్లో కాంగ్రెస్ లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదే లీడు ఒకవేళ అదే రకమైనటువంటి ప్రదర్శనను బీఆర్ఎస్ బోరబండలో కంటిన్యూ చేసినప్పటికీ కూడా ఆ పర్టికులర్ రౌండ్లో ఎక్కడైతే బోరబండ డివిజన్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ రౌండ్లు ఏవైతే ఉన్నాయో మనం ప్రధానంగా బోరబండను చూసుకున్నట్లయితే 8వ రౌండ్, 9వ రౌండ్లో బోరబండ డివిజన్కి సంబంధించినటువంటి పోలింగ్ బూతులు సంబంధించినటువంటి ఈవీఎం కౌంటింగ్ అనేది వస్తుంది. అందులో 8, 9 రౌండ్లు ఆ పర్టికులర్ రౌండ్లలో కొంత లీడ్ను ప్రదర్శించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ముందు నుండి వస్తున్నటువంటి లీడ్ను ఓవర్కమ్ చేసే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి రౌండ్లో చిన్న అప్డేట్ అజయ్, అనఫీషియల్గా మనకు వస్తున్న సమాచారం ప్రకారం 2 రౌండ్లు ముగిసేసరికి
3,000 ఓట్ల ఆధిక్యంలో 2,995 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అది 2 రౌండ్లలో మాత్రమే. 3వ రౌండ్లో ఓన్లీ